పని ఒత్తిడి అనుకోకుండా పని చేయాల్సిన అవసరం పడుతుంది. ఎనస్థీషియా వాళ్ళకైతే పని ఒత్తిడి నేను భావిస్తా ఉన్నాను. నిన్న కూడా ఆయన పేరు కూడా హీరో పేరు కూడా పండు సార్, పేషెంట్ పేరు కూడా పండు ట్యూమర్ గుర్తించి దానికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్ ఒక పార్ట్ అయితే ఇవాళ బ్రెయిన్ సంబంధించి మెదడుకు సంబంధించి మత్తు ఇవ్వడం అనేది ఒక క్లిష్టమైన ప్రక్రియగా ఎవరైనా తీసుకుంటారు. మత్తు ఇచ్చినప్పుడు కానీ మత్తు నుంచి బయటపడతాం కానీ ఎలా చేయాలి, ఆపరేషన్ అప్పుడు ఎలా చేయాలి, ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలి అన్న దాంట్లో చాలా క్రిటికల్గానే ఉంటుంది. కాబట్టి మత్తు డాక్టర్లు కూడా ఆందోళన పడే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రప్రథమంగా మొదటిసారి ఈ హాస్పిటల్లో చరిత్ర చూసుకుంటే దాదాపు 60 ఏళ్ల పై చరిత్ర ఉన్న హాస్పిటల్లో మొట్టమొదటిసారి ఎవేక్ ఎనస్థీషియా ఇచ్చి, ఎవేక్ ఎనస్థీషియా అంటే పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడు, అన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు, మామూలు సాధారణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మత్తు ఎఫెక్ట్ లేకుండా పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడు చేసే ఆపరేషన్ని ఎవేక్ ఎనస్థీషియా అంటారు. ఎవేక్ ఆపరేషన్ అంటారు. ఎవేక్ ఎనస్థీషియా కూడా తీసుకోవాలి. సో ఎవేక్ అంటే మనం పేషెంట్ అంతా కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం చెప్పినవి కూడా ఫాలో అవుతూ ఉంటాడు, మనం ఏం చెప్తే కూడా అది చేస్తుంటాడు. ఒక చెయ్యి పట్టుకోమన్నా, వేలు చూపించమన్నా, మాట మాట్లాడమన్నా, ఎక్కడ ఇబ్బంది ఉందన్నా కూడా వెంటనే చెప్తూ ఉంటారు. కాబట్టి దానికి ఆపరేషన్ చేసేటప్పుడు బ్రెయిన్లో ఏ భాగం దెబ్బతింటుంది, ఎంతవరకు దెబ్బతింటుంది, ఎంతవరకు తీయాలన్న దాంట్లో ఎవేక్ ఎనస్థీషియా అయితే మాత్రం చాలా ఎసెన్షియల్. అన్నెసరీగా ఓవర్ సర్జరీ చేయకుండా, అన్నెసరీగా అండర్ సర్జరీ కూడా చేయకుండా, ఇంకా లిమిటెడ్ సర్జరీ ఎంతవరకు చేయాలో అంతవరకు ఫోకస్డ్గా చేయడానికి అయితే మాత్రం ఎవేక్ ఎనస్థీషియా చాలా అవసరం. కాబట్టి ఇవాళ మత్తు వైద్యులు అయితే మాత్రం అద్భుతాన్ని సృష్టించారు. మీ చేతుల్లో పోలయ్య గారు ఆధ్వర్యంలో, నాగభూషణం గారు, ఇంకెవరున్నారు మీ టీం, ప్రదీప్ ఆనంద్, క్రిస్టాఫర్, శ్యామ్, వీళ్ళందరూ కలిసి ప్రప్రథమంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ఎవేక్ ఎనస్థీషియా అంటే మనిషి మేలుకోనున్నప్పుడే ఎనస్థీషియా ఇచ్చి, చాలా తక్కువ ఎనస్థీషియా, పండు చూస్తున్నావా సినిమా? రెడీయా మీరు? చూస్తున్నావా? ఇది కరోనా బిర్యానీ. విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే ప్రశాంతంగా నువ్వు చూసుకుంటా ఉండు. పండు సినిమా చూస్తున్నావా? చూడు. పండు మాట్లాడు. సినిమా చూస్తున్నావా? ఏం సినిమా? చెప్పద్దు. పండు పండు ఏ సినిమా చూస్తున్నావు? ఏం సినిమా? ఒకటి తీసి 3D తీసుకోవాలి. ఒక సర్జన్స్, ఒక వాళ్ళు, అనాలిసిస్, పిక్చర్లు అది పెట్టండి. ఆరెంజ్